నిన్న మొన్న ఆయన బయలుదేరిండు బస్సు వేసుకొని కారు ఆనం చెడ్డదని చెప్పి బస్సు వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలగూడలో చూసినాం, సూర్యాపేటలో చూసినాం, భువనగిరిలో చూసినాం. ఆయన వ్యవహారం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట, చేసిందేమి లేదంట. 10 ఏళ్ళు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే, 10 ఏళ్ళు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే. గద్దరన్న ప్రగతి భవన్ ముందుకెళ్ళి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల 4 గంటలు గేటు ముందల కూర్చోబెట్టిండు. గద్దరన్నను ప్రజా యుద్ధ నౌకను అవమానించిండు. ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది. అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే అసహించుకునే చంద్రశేఖర్ రావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వు బస్సు యాత్ర కాదు, నువ్వు మోకాళ్ళ యాత్ర చేసిన, మోచేతుల యాత్ర చేసిన, తల కిందికి కాళ్ళు మీదికి చేసి తెలంగాణ నలుమూలలో తిరిగిన చంద్రశేఖర్ రావు ప్రజలు నిన్ను క్షమించరు. ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది, నువ్వు చేసిన పాపం అలాంటిది. అంతెందుకు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు, పాపం అనుకోకుంటే చచ్చిపోయిండు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం, నీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు. కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇయ్యలే. కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు 7 తుపాకులు కాల్పులు కలిసి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలను ఇచ్చాడు. ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలకగా మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన మోసం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఇప్పుడే గణేష్ చెప్పిండు, నాకు తెలుసు, ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఇడున్నా. మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు. మీరు ఈ కంటోన్మెంట్ భూములల్లో ఇండ్లు కట్టుకున్నారని దాదాపుగా 30,000 ఓట్లు కంటోన్మెంటులో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంటులో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికోసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్లో ఉంది. చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపించాలి. మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడి ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇవాళ మీరు ఇండ్ల అనుమతులు కట్టుకోవాలన్నా, చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. పాపం చెంపన ప్రతాప్ అయితే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పల పడ్డాడు.